మొన్నటి వరకు అక్కడ టీడీపీలో కుస్తీ, సిట్టింగ్ ఎమ్మెల్యే పైగా డిప్యూటీ స్పీకర్ పై సొంత పార్టీ నేతల అసంతృప్తి గడం, పైగా జనసేన నేతలు కూడా ఆయన తీరుపై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సీన్ మారిందట. ఒకే ఒక్క ఇష్యూతో పరిస్థితులన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు పాజిటివ్ గా మారిపోతున్నాయట. ఇంతకు ఎవరా నేత? ఆయనకు అంతగా మైలేజ్ తెచ్చిపెడుతున్న అంశమేంటి? రాముడి సాక్షిగా రఘురామ గ్రాఫ్ పెరుగుతోందా? రామాలయం రాజకీయం ప్లస్ పాయింట్ అవుతోందా? కూటమిలో రఘురామపై నెగటివిటీకి చెక్ పట్టట్లేనా? ఉండి పాలిటిక్స్ లో రఘురామ దూకుడు పెంచుతున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆకివీడు పెదపేటలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామమందిరం దగ్గర జరిగిన వివాదం రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఈ ఇష్యూ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ గా దూకుడు పెంచారు. పెదపేటలో రామమందిరం పునర్నిర్మాణం చేపట్టేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే రామాలయం అంశంలో జరుగుతున్న చర్చ రఘురామకృష్ణంరాజు గ్రాఫ్ ను అమాంతంగా పెంచేస్తోందట. ఆలయ నిర్మాణాన్ని ఆపేది లేదని రఘురామ స్పష్టం చేయడంతో రాజకీయంగా ఆయన పట్టు మరింత పెరిగినట్లేనన్న డిస్కషన్ ఉండిలో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొన్నటి వరకు ఉండి టీడీపీలో రఘురామకు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన గళం వినిపించారు. సీనియర్ లీడర్లైన తమను రఘురామ పట్టించుకోవడం లేదని, తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుని వలస నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇక భీమవరంలో పేకాట శిబిరం విషయంలో జనసేన నేతలతో రఘురామకు డైలాగ్ వార్ నడిచింది. భీమవరం పేకాట శిబిరాల నిర్వహణ అంశంలో డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ విచారణకు ఆదేశించడం, డీఎస్పీ మంచివాడంటూ రఘురామ సర్టిఫై చేయడం అప్పట్లో జన సైనికులకు కోపం తెప్పించింది. దీంతో ఉండిలో రఘురామ తీరుపై సొంత పార్టీ టీడీపీ నేతలతో పాటు జనసేన లీడర్లు కూడా హ్యాపీగా లేరన్న టాక్ నడిచింది. కానీ ఒకే ఒక్క అంశం రఘురామపై పాజిటివిటీని పెంచేస్తోందట. రామాలయం పునర్నిర్మాణం అంశం లోకల్ గా ఆయన పట్టు పెరిగేలా ఉందట. టీడీపీతో పాటు లోకల్ జనసేన లీడర్లు కూడా రఘురామకు జై కొట్టేలా పరిణామాలు మారుతూ వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రఘురామను ఎదుర్కొనే బుద్దండు వైసీపీకి ఉండి నియోజకవర్గంలో దొరుకుతాడా లేదా అనే చర్చ కూడా జరుగుతోందట. టీడీపీ జెండా ఎగురవేసిన రఘురామను ఢీకొట్టే బలమైన నాయకుడి కోసం వైసీపీ అన్వేషిస్తోందనే టాక్ వినబడుతోంది. మరోవైపు రఘురామ తన వాగ్దాటితోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ నియోజకవర్గంలో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట. గత ఎన్నికల టైంలో ఉండి కంచుకోటను చేజిక్కించుకోవడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రఘురామకు ఉన్న జనాదరణ, దోకుడును తట్టుకునే స్థాయిలో నిలబడగలిగే బలమైన నేత వైసీపీలో ప్రస్తుతం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్ల పోరాటం తరువాత డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టిన రఘురామ ఇప్పుడు అధికారిక హోదాలో విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. ఉండిలో కాలువల తవ్వకం, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాల వంటి వినూత్న పనులతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఆయన చేసిన వరుస విమర్శలు ఇప్పుడు అభివృద్ధి మంత్రం ఉండిలో వైసీపీ క్యాడర్ను డైలమాలో పడేశాయట. డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామ తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా వైసీపీని కోలుకోలేని స్థితికి నెడుతున్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండిలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను వాడుకుని గేమ్ ఆడాలని వైసీపీ ప్రయత్నించి సక్సెస్ కాలేదన్న చర్చ ఉంది. ఇప్పుడు రామాలయం ఇష్యూను అడ్డం పెట్టుకుని రఘురామ గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేసి మరోసారి విఫలమైందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రఘురామ చాకచక్యంతో అసమ్మతి నేతలను దారికి తెచ్చుకుంటూ వైసీపీ ఆడుతున్న గేమ్ ను తిప్పికొడుతున్నారట. ఆకివీడు రామాలయ ఘటనతో రఘురామకృష్ణంరాజుకు సానుభూతి పెరగడంతో పాటు ఉండిలో ఆయనకు బలమైన మద్దతు లభించేలా ఉందట. అయితే కొంతమంది దళిత సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలు, సవాళ్లను తిప్పికొడుతూ వారికి ప్రతి సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు మరింత దూకుడు పెంచుతున్నారట.
సొంత నిధులతో అయినా రామమందిరం పునర్నిర్మిస్తానని చెప్పడంతో పాటు ఇదే సందర్భంలో డిజైన్ కూడా సిద్ధం చేసి రిలీజ్ చేశారు రఘురామకృష్ణరాజు. మొత్తానికి రాముడు సాక్షిగా శ్రీరామనవమి రోజు జరిగిన ఘటనతో రఘురామకృష్ణరాజు గ్రాఫ్ ఉండి నియోజకవర్గంలో పెరగడంతో పాటు కూటమి పార్టీల మద్దతు కూడా కూడగట్టుకోగలిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.